నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే, నువ్వు నిజంగా దేవుడి వైపు చూస్తా ఉంటే, దేవుడిలో నువ్వు కొనసాగుతా ఉంటే, దేవుడి ఆజ్ఞలను నువ్వు పాటిస్తా ఉంటే, దేవుణ్ణి హత్తుకొని నువ్వు జీవిస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తారు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తారు. మనం అనుకుంటాము ఈ లోకంలో నాకు శ్రమలు, కష్టాలు, బాధలు, ఇల్లు దేవుణ్ణి చూస్తా ఉన్నాను, ఇలాగే అయిపోయింది నా జీవితం అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకంలోని కొన్ని కష్టాలు, జమలు, బాధలు అనుభవించినా కూడా నువ్వు ఆయన్నే హత్తుకొని ఉన్నావు. చూసావా, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడే కావాలి. ఈ లోకం ఎంత ఎటు వెళ్ళిపోయినా, ఎంత పాపం వైపు వెళ్ళిపోయినా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉన్నావు కదా, నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాను అని మన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. తరతరాలకు ప్రేమను, కరుణను దేవుడు చూపిస్తారు. తరతరాలు, కొన్ని తరాలు కాదు, తరతరాలు అంటే 1000 తరాల